Hello guys, welcome to our channel. This is Ramesh. I am a corporate employee. Today topic is about corporate lifestyle. ఎఫెక్ట్ అయ్యేటిది ఒకటి టైమింగ్, షిఫ్ట్ టైమింగ్ ఒకటి, అండ్ ఇంకొకటి ఫుడ్, ఇంకొకటి వచ్చేసి స్లీప్. మూడు థింగ్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి. ఈ నైట్ షిఫ్ట్లో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 to 3 వర్క్ చేసాం అనుకుని ఈవినింగ్ 6 o'clock నుండి మార్నింగ్ 3 o'clock వరకు. సో ఈ వర్క్లో ఈ టైంలో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం స్లీప్ అనేది మిస్ అవుతాం. ఆ స్లీప్ అనేది మిస్ అయినప్పుడు చాలా వరకు మనకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇష్యూస్ ఆర్ లైక్ మనకు అండ్ సరిగ్గా టైంకి మనము స్లీప్ ఉండదు కదా. సో దానివల్ల మనకు మెమరీ లాస్ లాంటిది అండ్ యాంగ్జైటీ ఇష్యూస్, మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు నార్మల్గా మనము వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల సో హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో మనకు నైట్ షిఫ్ట్ ఇష్యూస్ వల్ల కొంతవరకు మనం బయటపడవచ్చు. నైట్ షిఫ్ట్లో నార్మల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి నార్మల్గా మార్నింగ్గా మీరు అంటే లాగౌట్ తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత కంపల్సరీ సో 7 to 8 hours అనేది స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో మీరు స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. దాంట్లో మేజర్గా మీరు ఏంటంటే పడుకున్న తర్వాత మధ్యలో మీకు మార్నింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా మార్నింగ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో మీకు మధ్యలో స్లీప్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అండ్ ఆల్సో మీరు పడుకున్న రూమ్లో సో రూమ్ అనేది డార్క్గా ఉండేటట్టు చూసుకోండి. సో అలా పడుకున్నప్పుడు మీకు అనేది స్లీప్ అనేది బెటర్గా ఉంటుంది. సో నార్మల్గా మనం పొద్దున వచ్చిన తర్వాత లాగౌట్ అయిపోయిన తర్వాత సో ఫుడ్లో చేంజెస్ అనేది ఏంటంటే నార్మల్గా మనం లాగౌట్ తర్వాత రాగానే మనకి ఫుడ్ క్రేవింగ్స్ అవుతాయి. ఫుడ్ క్రేవింగ్స్ వల్ల చాలా మటుకి కార్పొరేట్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఆకలి ఆగక చాలామంది బిర్యానీస్, మోమోస్, అవుట్ ఫుడ్స్, పిజ్జాస్, లైక్ నూడిల్స్, చాలామంది జంక్ ఫుడ్ లాంటివి తింటూ ఉంటారు. సో అలాంటివి మీరు తింటే ఆల్రెడీ నార్మల్గా లైఫ్ స్టైల్ వల్ల, ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ వల్ల హెల్త్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, డైజెస్టింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అండ్ అలాగే సో మనం ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్స్, ఇండైజెస్టివ్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల హెల్త్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ డిస్టర్బెన్సెస్ అనేది రాకుండా ఉండడానికి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అంటే నార్మల్గా మనము ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ ఆల్సో ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే మనకు ఆకలైనా కానీ ఎట్ ది టైం మనము ఏంటంటే ఫుడ్ అనేది తినకూడదు. యాక్చువల్గా ఆ టైంలో తిన్నా కానీ సో మనం హెల్తీ ఫుడ్డే తింటాం కాబట్టి అది హెల్త్ అనేది డిస్టర్బెన్స్ కాదు. సో కొద్దిగా హెల్పే అవుతుంది. అండ్ నార్మల్గా మనం పడుకొని లేచినప్పుడు ఏంటంటే మనము పొద్దున ఫుడ్ అనేది ఏదైతే నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా. సో బ్రేక్ఫాస్ట్ అనేది కొద్దిగా లేట్గా చేయండి. నార్మల్గా మోస్ట్లీ వాటర్ తాగుతూ ఉండండి. 2 అవర్స్కి ఒకసారి 1 లీటర్ లాగా వాటర్ తీసుకోండి. సో బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా. సో అలా సో నార్మల్గా మీరు లేవగానే సో మనకు బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా వాటర్ మంచిగా తీసుకొని అండ్ ఆల్సో వాకింగ్ లాంటివి చేయాలి. డైలీ మీ హ్యాబిట్లో సో కొన్ని థింగ్స్ అనేది అలవాటు చేసుకోండి. నార్మల్ లైక్ జిమ్కి వెళ్ళడం, యోగా చేయడం అండ్ ఇలాంటివి మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది అలవాటు చేసుకోండి. సో దట్ అది మీకు బెటర్ సొల్యూషన్ లాగా ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు మనం నైట్ షిఫ్ట్స్ అనేది టాపిక్ మాట్లాడుతున్నాం కదా ఇందులో. సో మనము మ్యాక్సిమం మీరు డే షిఫ్ట్ అనేది ట్రై చేయండి. సో నైట్ షిఫ్ట్ వాళ్ళు సో నైట్ షిఫ్ట్లో మనకు డే షిఫ్ట్ అనేది పాసిబుల్ కాకపోతే సో మనం దానికంటే ఇంకేం చేయలేము. సో కాబట్టి సో నేను ఇంతవరకు ఏదైతే టాపిక్స్ చెప్పానో సో టైమింగ్స్ అనే కావచ్చు, ఫుడ్ అనే కావచ్చు, స్లీపింగ్ ఏదైతే కావచ్చు, ఇవి అనేది మీరు పాటించండి. సో ఇవి పాటించడం వల్ల కొంతవరకు మనము నైట్ షిఫ్ట్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. Okay guys, thank you so much for watching our channel. Please follow our channel for more videos. This is Ramesh, and also please subscribe our channel. Thank you so much.